మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామవందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 40వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 40వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకారును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతినైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలం. శ్రీదేవుని సంగమ ప్రియదాని బిడ్డలారా, యోసేపు పరిస్థితి, యోసేపు యొక్క స్థితి, అవును, అన్యాయముగా అక్రమంగా యోసేపును బంధించి ఎవరైతే యోసేపు మీద అబద్ధపు సాక్ష్యములు పలికి రాజుకు మరి అతనిని గూర్చి చెడుగా తెలియజేసి ఉన్నారు. అయితే దేవుడైన యెహోవా అతని పక్షమున అనగా యెహోవా పక్షమున అతనికి తోడై ఉన్నాను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడినప్పటికీ దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా చేశాను. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా చెరసాల అధికారికి మరి యోసేపు మీద ఎటువంటి అధికారము హక్కు అంటే ఎటువంటి తీర్పు ఇవ్వకుండా యోసేపును చెరసాలలో ఉంచారు. ఆ పిమ్మట జరిగిన సంఘటనలలో ఇక్కడ మరి అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ఇక్కడ ఈ పానదాయకుడు భక్షకారుడు వీరికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి ఐగుప్తు రాజు తప్పు చేశారు. కాబట్టి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతినైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి ఫరో ఏం చేశాడంటే వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. ఎప్పుడైతే ఈ రాజు సంరక్షక సేనాధిపతికి ఈ యొక్క పానదాయకుల అధిపతిని భక్షకారుల అధిపతిని ఇచ్చారో అతడు ఏం చేశాడంటే వారిని చెరసాలలో పెట్టాడు. అదే చెరసాలలో యోసేపు కూడా బంధింపబడిన స్థలమై ఉన్నది. ఇప్పుడు వీరిద్దరూ కూడా యోసేపు ఉన్న ప్రదేశానికి పంపబడ్డారు. అయితే ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. ఎప్పుడైతే ఈ ఇద్దరు కూడా యోసేపు యొద్ద వారిని ఉంచడం జరిగిందో ఇక్కడ వారి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సేనాధిపతి వారిని యోసేపు వశమునకు చేయగా అతడు వారికి ఉపచారము చేసెను అంటే దేవుడు తన పక్షాన తన బిడ్డలకు సహాయుడైనాడు. వారు కొన్ని దినములు కావలిలో నంచిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారును ఒకటే రాత్రి యందు కలలు కండ్రి. ఒక్కొక్కడు వేరు వేరు భావములో కల కనెను. ఈ ఇద్దరు కూడా ఒకే రాత్రి కళ్ళగన్నారు. వేరు వేరు భావాలతో కూడిన కళ్ళగన్నారు ఈ పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి. అయితే తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి
వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఎప్పుడైతే ఉదయం అయినప్పుడు యోసేపు వారిద్దరిని చూచినప్పుడు వారి ముఖంలో మరి విచారం కనబడడంతో యోసేపు అక్కడ వారిని చూసి విచారం చేస్తున్నాడు. ఏమని? తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అంటే చాలా వేదనతో బాధతో వాళ్ళు ఉన్నారు. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి తనతో పాటు చెరలో ఉన్న ఆ ఇద్దరు ఉద్యోగస్తుల్ని మరి యోసేపు మరి ఆ విధంగా ప్రశ్నించడంతో ఎప్పుడైతే అతను ప్రశ్నించాడో అందుకు వారు, మేము కలలో కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. ఎప్పుడైతే ఇక్కడ యోసేపు వారు ఏదైతే తమ హృదయాల్లో మరి బాధ వేదన కలిగి ఉన్నారో ఆ పరిస్థితిని గమనించాడో, వారు కలలు కన్నామని వాటిని భావాన్ని చెప్పేవారు లేరన్నప్పుడు యోసేపు అంటున్నాడు, అది తెలియజేసేది దేవుడే కాబట్టి దేవుని ఆధీనంలో ఉంది కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పడని చెప్పి వారిద్దరిని అడిగాడు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షాఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చితినని తన కలలను అతనితో వివరించి చెప్పాను. ఎప్పుడైతే మరి వారి యొక్క భావాలు, వారి కలిగిన కళల గురించి యోసేపుకు చెప్పారో, యోసేపు అప్పుడు ఆ పానదాయకుని అధిపతి అయిన మరి యోసేపును చూచి, నా కలలో, ఈ పానదాయకునికి వచ్చిన కలలో ఏంటంట, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండేను అంటున్నాడు. అది ఒక ద్రాక్ష చెట్టు నా ఎదుట ఉన్నది. అయితే ఆ ద్రాక్షావల్లికి 3 తీగలు ఉన్నాయి. అంటే 3 తీగల ద్రాక్షలు ఉన్నాయి. అది చిగురించినట్లు చక్కగా ఉన్నది. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయను. మరి చక్కగా ఫలించింది, పండింది, ఫలభరితంగా ఉంది. తినడానికి మరి చూడడానికి కూడా అన్ని విధాలుగా బాగుందని చెప్పి అతడు చెప్పాడు. అప్పుడు మరియు ఫరో గిన్నెలో నా చేతిలో ఉండేను అన్నాడు. ఆ ద్రాక్ష పళ్ళ గురించి చెప్పి ఆ ఫరో యొక్క గిన్నె ఎవరైతే మరి కలగన్నాడో ఈ పానదాయకుడు అధిపతి, ఆ పానదాయకుడు అంటున్నాడు, అది ఫరో యొక్క గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఏం చేశాడంట, గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలలను అతనికి వివరించి చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పానదాయకునికి వచ్చిన ఆ యొక్క కళలో అంతా మేలుకరంగాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తనకు మరి దేవుని నుండి సహాయము కలిగినదిగా అనిపించింది. అయితే ఇక్కడ తాను కలిగిన కళను మరి యోసేపుకు తెలియజేశాడు. అంటే ఫరో ఎదుట తాను మరలా ఫలాన్ని పొందేవాడిగా, ఆ శిక్ష నుండి తాను తప్పింపబడేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఫరో గమనించాడు. అంటే ఫరో యొక్క పరిస్థితి, ఫరో యొక్క రాజు యొక్క పరిస్థితి ఆ పానదాయకుడికి ఎరుగుడు కాబట్టి మరి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని దాన్ని వివరించడంలో అతడు భయపడినప్పటికీ యోసేపు దాన్ని వివరించాడు. కాబట్టి ఇక్కడ దేవుడు సహాయం కలిగిన వాడు యోసేపు. కాబట్టి ఇక్కడ యోసేపు దాని గురించి విని దేవుని సహాయం కోర్చు దాన్ని వివరించుటకు సిద్ధపడ్డాడు. దాని బిడ్డలారా, మానవుని యొక్క ఆలోచనలకు కలిగే దానిని, వాటి యొక్క తలంపులను పరిష్కరించగలిగిన వాడు దేవుడు. కాబట్టి
మన తలంపు పుట్టక మునిపే మనలను ఆయన తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున తన హస్తాల చేత నిర్మించిన దేవుడు ఎప్పుడైతే ఈ పానదాయకుడు ఈ విధంగా ఈ ద్రాక్షావళిని గురించి దాని 3 తీగల గురించి అది చిగురించడము, అది పువ్వడము, వికసించడము, ఫలించడము, వాటిని ఒక గిన్నెలో పరయోధకు నేను తీసుకుని వెళ్ళడము, ఇవన్నీ కూడా వివరించి యోసేపుకు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు యోసేపు ద్వారా తన సేవకులకు దాని తిరిగి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనము ఫలించేవారముగా, ఫలభరితంగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వారంగా, దీవెనకరంగా మనం ఉండాలని నేడు వాక్యమును బట్టి మనం గమనించాలి. కాబట్టి మేలు చేసినప్పుడు దేవుడు తగిరీతిగా ప్రతిఫలాన్ని ఇచ్చునని మరి పానదాయకుని విషయంలో మరి యోసేపు కూడా దాన్ని వివరించుటకు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి దైవ సహాయము కలిగి వారు ముందుకెళ్ళడానికి నేడును మనము అట్టి రీతిగా దేవుని సహాయము కొరకు కనిపెట్టు వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, మేము నీ యందును, నీ మాటలు ఎందును, నీ ఉద్దేశములు ఎందును, నీ ఆలోచనలు ఎందును జీవించుటకు, నడుచుటకు, ప్రవర్తించుటకు నేర్పించండి. నిజమైన ఆయన, అధికారం కలిగినప్పటికీ వారి మీద వచ్చిన నిందలను బట్టి వారి చెరసాల్లో వేయబడినప్పటికీ పానదాయకుని, భక్షకారుని, వారికి అధికారములను మరి తీర్చివేసి వారు మరి యోసేపుతో సహా చెరసాలు ఉన్నప్పుడు అయా వారికి వచ్చిన కలల భావాన్ని తెలియజేయడానికి నీ సేవకుని అక్కడ ఉంచి ఉన్నావు. కాబట్టి నాయన, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి నాయన, నీవు వారి పట్ల ఈ కార్యాన్ని జరిగించి వారిని మేలుకరముగాను ఆశీర్వాదకరంగా చేసి ఉన్నావు. కాబట్టి నాయన, నీ సేవకుడైన యోసేపుకు వాటిని వివరించి వాటికి తెలియజేసి వారిని నాయన మరింతగా నీ యందు నింపుటకు నీవు ఇచ్చిన కృపకే వందనాలు. కాబట్టి నాయన, నేడు నేను మేమును అటు రీతిగా నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసంలో కొనసాగే స్థితి మాకు దయచేయండి. మేము బలహీనం ప్రభావ బలపరచండి, మేము రోగులం ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చేరాలని దయచేయమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక బంధన నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా అనుదినాలను మాకు దయచేయం. మీరు అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.